అధ్యాయము ఏసీ ఏసీ 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్య దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. హన్నాను మనం ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్‌గా, ఒక మామూలు క్యారెక్టర్. మనకు బైబిల్‌లో అనేక వ్యక్తులున్నారు. అనేక మంది వ్యక్తులున్నారు. స్త్రీలున్నారు, పురుషులున్నారు. అయితే దేవుని యొక్క ఏర్పాటును, ప్రణాళికలను నెరవేర్చినటువంటి బిడ్డలుగా మనం వీరి నుంచి ఎంతో నేర్చుకోవాలి మనం. కాబట్టి మనం గత పాఠంలో కూడా హన్నాను గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఈ ఉదయకాలంలో ఈ యొక్క వాక్యంలో యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానము. దేవుని సన్నిధిలో మనవి. ప్రతిఫలించినటువంటి ప్రార్థన. తీరినటువంటి అక్కర, అవసరత ఇయన్నీ కూడా మనకిక్కడ కనపడుతూ ఉన్నాయి. హన్నా పెద్ద బోధకురాలు కాదు. లేకపోతే హన్నాలో ఏ ప్రత్యేకమైనటువంటి గుణాలు గూడా లేవు. కానీ అచంచలమైన విశ్వాసం మాత్రం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నా అవసరతను తీరుస్తాడు. దానికి ముందుగా హన్నా దేవుని యొక్క కృపను పొందినటువంటిది. అంటే యోగ్యురాలైనటువంటి హన్నా. అందుకనే దేవుడు మనల్ని భూమి పునాదులు వేయక ముందే మన గురించి ఆయనకి తెలుసంట. అనంత జ్ఞాని అన్నారు దాన్ని బట్టి. మనమేంటి? మన యొక్క పరిస్థితి ఏంటి? మనలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి? కొంతమందిని దేవుడు ఏ యోగ్యత లేనప్పటికీ యోగ్యత కలిగిన వాడుగా మార్చాడు. కొంతమందిని దేవుడు వారిలో ఉన్నటువంటి కొద్దిపాటి పాజిటివ్‌నెస్‌ని బట్టి వారిని చక్కగా వాడుకున్నాడు. కొంతమందిని తనకు దగ్గరగా ఉన్నప్పటికి కూడా వారి నిర్లక్ష్య కారణాన విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక గొప్ప అవకాశం వచ్చిన మనకు ఉదాహరణ తెలుసు సౌలు. సౌలుని ప్రజలు కోరుకున్నారు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అభిషేకించబడ్డాడు. జారిపోయాడు. దేవునికి పనికిరాని వ్యక్తిగా మిగిలిపోయాడు. సౌలు యొక్క పతనం, రాజైన సౌలు యొక్క పతనం మనకు తెలుసు. దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. జారిపోయినటువంటి స్థితి అంటే రాజుగా తను ఊరియా భార్య విషయంలో తప్ప ఇంకెక్కడా దోషం లేదు. అంత జారిపోయిన స్థితి తర్వాత కూడా దావీదు రీఎక్విప్ అయ్యాడు. అయినా కూడా దేవుడు సిగ్గుతోనో, భయముతోనో లేకపోతే నేను దేవుని మీద చేశానని వెనక్కి వెళ్ళిపోలేదు. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే తప్పు చేసి ఇక ప్రార్థన చేయలేరు. అంటే నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎందుకనో దేవుడు మాట వినడు, దేవుడు నేను దూరమయ్యానని అలాగలాగా ఇంకా దూరం అవుతారు. అది కూడా ఒక అంటే లోపల మనస్సాక్షి లేకపోతే ఆలోచనలు ఎలాగుంటాయంటే, నేను దూరమయ్యాను కదా! దూరంగా ఉంటారు. ఏదో నేను పొరపాటుగా మాట్లాడేశాను గదా! లేకపోతే ఈ మధ్య నేను ఈ యొక్క ప్రార్థనలో చురుగ్గా లేను కదా! దేవుని కార్యంలో చురుగ్గా లేను కదా! ఏదో తప్పించుకున్నాను గదా! ఇవన్నీ కూడాను సమ్ సార్ట్ ఆఫ్ ట్రాప్స్ బై ది సాటన్ అండ్ ఫ్లెష్. శరీరము, సైతాను కలిసి ఆడేటువంటి ఉరిలాంటి పరిస్థితులు. పురుషోత్తం చౌదరి గారు అనుకుంటాను. లేకపోతే నాకు ఎందుకనో ఆయన పేరు మైండ్‌లో ఉంది. ఏదో ఒక చిన్న కారణాన దేవునికి దూరం అయిపోయి అంత పరిశుద్ధునికి నేను మరి అయోగ్యుడిను కాను అని చాలా డీప్ పెయిన్‌లో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఇక నేను లాభం లేదు దేవునికి పనికిరాదనుకున్నప్పుడు
సైతాను నిందారోపణ మోపుతూ ఉన్నప్పుడు ఆ సంఘర్షణలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవుని ఆత్మ. నీవు చేసినటువంటి దోషం గొప్పదా? దేవుని యొక్క ప్రేమ, కృప శ్రేష్టమైనదా? నీవు చేసిన దాన్ని దేవుడు క్షమించలేడా? ఆయనకి శక్తి లేదా? ఇలాంటి సంఘర్షణొచ్చినప్పుడు ఆయన దిగ్గున లేచి దేవుని దగ్గర క్షమాపణ పొంది, ఎంత పాపమైనప్పటికి కూడా దేవుడు క్షమించేటువంటి వాడు. ఆ శక్తి ఆయన రక్తానికుందని గ్రహించి, అప్పుడు రాస్తాడు. "ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి" అనేటువంటి అద్భుతమైనటువంటి పాట. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక్కొక్క వ్యక్తి నుంచి మనం, ఒక్కొక్క సంఘటన నుంచి, పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాలి. దేవుడు వాటిని మనకిస్తూ ఉన్నాడు. సో, వాటిని మనం పొందుకోవాలి. వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. విని విడిచిపెడితే అందులో ప్రయోజనం లేదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే ఆ విశ్వాసం కార్యరూపం దాల్చాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. కార్యరూపం అంటే క్రియ రావాలి. క్రియలు లేని విశ్వాసం మృతం వాక్యం చెప్తుంది. కానీ మనం విశ్వాసంలోనే ఆగిపోతే కాదు కానీ దాని క్రియను చూపించాలి. హన్నా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నది. నేనక్కడికెళ్తే సేవకుడికి చెప్దాం, ప్రార్థన చేయమని చెప్దాం. ఉన్నాడు ఏలీ ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి చెప్పుకుంటే నా యొక్క ఆయన ప్రార్థన చేస్తాడు నాకు కాదు కానీ, కంప్లీట్‌గా దేవుని మీద ఆనుకున్నటువంటి హన్నా విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసం ద్వారానే ఆమె తన యొక్క అవసరతను తీర్చుకున్నది దేవుని యొక్క సన్నిధి. అందుకని అంటాడు గదా! ఇక్కడ ప్రవక్త ఏలీ అంటాడు. దేవుని సన్నిధిలో నీవు మనవి చేసినప్పుడు, నీకు దొరికిన ఈ సంతానం, దేవుని సన్నిధిలో దొరికిన సంతానం. అద్భుతమైనటువంటి మాట. హన్నా దేవునికిచ్చింది. మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మన యొక్క సమయము, మన శక్తి, మన డబ్బు. చాలామంది దేవుడేదో పేదవాడని డబ్బిచ్చేటువంటి భక్తితోనే ఉంటారు. నేను నిన్న ఉదయం ఒక యూనివర్సిటీలో ఒక "ఆర్ యూ ఏ క్రిస్టియన్?" నేను నమ్మలా అతను రెడ్డి. అంటున్నాడు. విగ్రహారాధికులు ఫుల్. మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని కోసం మన శ్రమ, మన సమయం, మన డబ్బులు, మనకున్న తలాంతు ఇవన్నీ ఒక ఎత్తైతే, దేవుడు కోరుకున్నది మన హృదయం. దేవుడు మనం ప్రేమించేది మనల్ని. కొంతమందికి టాలెంట్ ఉండదు. కానీ వారి యొక్క హృదయం దేవుని ఆనుకున్న కారణాన దేవుడు వారిని అత్యంతంగా ఆకర్షించి ప్రేమించేటువంటి దేవుడై ఉంటున్నాడు. హృదయము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మనం మన హృదయం గూర్చి కూడా మనం ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టమైన దానిని మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. సుమా! కాబట్టి ఇక్కడ హన్నా దేవునికిచ్చింది. మరి దేవుడేం జేశాడు? ఎంతమందినిచ్చాడు దేవుడు? 21 వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కనెను. ఎంతమంది? 5గురినిచ్చాడు దేవుడు. ఒకరిని హన్నా ఇస్తే. అంటే దేవుని యొక్క సన్నిధిలో మాట తప్పనటువంటి హన్నా, ప్రార్థించి పొందుకున్నటువంటి హన్నా, దేవునికి ఇచ్చినటువంటి హన్నా, ఇన్ని మనం హన్నా క్యారెక్టర్‌లో మనం చాలా సార్లు మనం దేవుని సన్నిధిలో తప్పిపోయే వారంగా ఉంటాం. కష్టం వచ్చినప్పుడు దేవా నీకు అది చేస్తాను. కష్టం వచ్చినప్పుడు దేవా ఇక నేను నీ కోసం పరిగెడతాను. కష్టం వచ్చినప్పుడు దేవా ఎన్నో చెప్తాం. తర్వాత తప్పిపోయే వారంగా ఉంటాం. కానీ హన్నా లేక లేక తన శ్రమల్లో, బాధల్లో, నిందల్లో దేవుడిని అడిగినప్పుడు ఒక బిడ్డను పొందుకున్నప్పుడు, ఆ బిడ్డను మురిపెంగా చూసుకుంది. బాగా పెంచింది.
గత పాఠంలో గూడా నేను దీన్ని మీకు చెప్పినట్టుగా గుర్తు నాకు. యోకోబెదు ఎలాగా పెంచింది మోషేని దేవుని కొరకు. పెంపకంలో ఉన్న గొప్పతనం, పెంపకంలో ఉన్న డెడికేషన్. వీడు నా కొరకు కాదు దేవుని కొరకు. అదే రాజకుమార్తె బాలుడైనటువంటి జమ్ము పెట్టెలో దొరికినప్పుడు మోషే తన తల్లికి దానినిస్తూ ఒక్క మాట అన్నది. "వీనిని నా కొరకు పాలిచ్చి పెంచుము." రాజకుమార్తె ఏం చెప్పింది? "నా కొరకు పెంచు, నీ కొరకు కాదు. వాడు రాజకుమారుడు. అంతఃపురంలో ఉండాలి. ఆ టీవీ ఉండాలి. ఆ రాజసం ఉండాలి. నా కొరకు." దేవుడు అంటున్నాడు, "నా కొరకు" అనే ప్రశ్న ఇక్కడ. మన పిల్లల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని దేవుని కొరకు అనేటువంటి మాట. ఈరోజు సంఘాలు కూడా అది మర్చిపోయింది. విడిచిపెట్టేసారు సేవకులు. సేవకుల కొరకు సంఘాలు ఏర్పాటవుతున్నాయి. సేవకుల యొక్క ఎదుగుదల కొరకు, సంపద కొరకు, నేమ్ అండ్ ఫేమ్ కొరకు సంఘాలు ఉపయోగపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యం! ఎంత ప్రమాదం! అంకుల్ అప్పుడప్పుడు మంచి మెసేజ్‌లు పెడుతుంటారు. మొన్న ఒక యువ దైవ సేవకుని గురించి కూడా మెసేజ్ పెట్టాడు. నేను చూస్తూనే ఉన్నా. నిజమే. వాస్తవమే. దేవుని కొరకు కాకుండా నా కొరకు, మన కొరకు హన్నాను నేర్చుకొని గమనించినప్పుడు ఆ బిడ్డను దేవుని కొరకు పెంచింది. బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి తిరిగి రాకుండునట్లుగా ఆమె పెంచింది. ఎంత బోధ చేసుంటదో! నాయనా నువ్వు దేవుని కోసమే, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని కోసం. అందుకోసం దేవుడు నాకిచ్చాడు. నేను బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషాన్నిచ్చాడు. కాబట్టి అందుకనే పిల్లవాడు ఎవరైనా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎళ్తారా? నో. మరి రాజరికం, విలువైన జీవితం, ఏం కావాలంటే అది కోరుకుని వచ్చి మరి పక్కనే ఎదురుగా వచ్చేటువంటి గొప్ప జీవితం, శ్రేష్టమైన జీవితం మోషే. క్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యం. దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు శ్రమలు, నిందలు గొప్ప భాగ్యం. అంతఃపురాన్ని విడిచిపెట్టుట గొప్ప భాగ్యం. అరణ్యం పాలయ్యాడు. అరణ్యంలో దేవుడు ఎంతో నేర్పించాడు. మోషేని ఒక తిరుగులేని నాయకుడిని చేశాడు. దేవుడే విడిచిపెట్టలేదు సుమా! దేవుని కొరకు మోషే నిలబడితే, మోషేని తిరుగులేనటువంటి నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. నన్ను గనపరచిన వారిని నేను గనపరచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంతో నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రేష్టమైన అంశాలను వివరిస్తూ ఉన్నాడు. ఆయా రీతులుగా అనేక మంది ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. వాక్యం చేత మనం పరిశీలించబడాలి. వాక్యం చేత మనం ప్యూరిఫై చేయబడినట్టుగా అప్పగించుకోవాలి. ఇదేదో ఒక ఆచారంగానో, ఒక టైమ్ టేబుల్ క్లాస్ జరిగినట్టు, ఈ ఈ గంటకి మ్యాథ్స్, ఈ గంటకి తెలుగు, ఈ గంటకి ఆయనొచ్చి అది చెప్పుకుపోతాడు, ఈయన ఇది చెప్పుకోవాలి కాదు కానీ, దేవుడు నాతో ఏం చెప్తున్నాడు? దేవుడు నాకేం బోధిస్తున్నాడు? అనే విషయాలను మనం దృష్టి పెట్టినప్పుడు, మనం దేవునికి పనికొచ్చేటువంటి పాత్రలంగా మనం ఎదుగుతాం. కాబట్టి దేవునికి ఇచ్చి పొందుకు కనపడుతూ ఉంది. ఇంతటితో ఇక హన్నా మనకు తర్వాత కనిపించదు. ఒక షార్ట్ పీరియడ్‌లో మహోన్నతమైనటువంటి పాత్రగా హన్నాను మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రవక్తలైనటువంటి ఏలీ కానీ, సమూయేలు కానీ, తమ బిడ్డల్ని దేవుని కొరకు పెంచలేకపోయారు ఏలీగా. ఏలీ యొక్క కుమారులు దుర్మార్గులు అని వ్రాయబడి ఉంది. వారు దుర్మార్గపు పనులు చేసేవారు అని వ్రాయబడి ఉంది. ఎంత బాధాకరం! ఎంత బాధాకరం! ఇశ్రాయేలుకి బోధించేటువంటి ఏలీ. ఇశ్రాయేలుకి దేవుని చిత్తమును బయలుపరిచే దేవుని యొక్క మౌత్ పీస్. ఒక పాత్రగా. ఇవన్నీ మనం ధ్యానిస్తూనే వచ్చాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. దేవా!
నీ సన్నిధిలో వెదికే వారంగా మేముండాలి. మేము ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం. ఏదేదో వెతుకుతూ ఉన్నాం. మా పట్ల మీకున్నటువంటి ఆశ. ఈరోజు అల్లూరులో మంచి పరిచర్య జరుగుతుంది. చాలా సంతోషం. ఆదివారం సాయంత్రం సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ఏదో ఒక ప్రాంతంలో. చాలా సంతోషం. మరి ఎంతమంది పాలు పంపులు పొందుతున్నారో మాకైతే తెలీదు. ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా దేవుని కోసం పరిగెడుతున్నారు. కానీ మాక్సిమం చాలా బాగా చేస్తున్నారని చెప్పవచ్చు. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు చేయలేనటువంటి సువార్త మీటింగులకే పరిమితమై ఒకే లొకేషన్‌లో పరిమితమైనటువంటి సంఘాలున్నాయి. కానీ దేవుని యొక్క ఆజ్ఞ సకల సృష్టికి వెళ్లి మీరు సువార్త ప్రకటించడనేటువంటి ఆజ్ఞ నెరవేర్పులో ఎవరున్నారు? అల్లూరులో మరి మీరు కొద్దిమంది అయినప్పటికి కూడా మనవాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. నిజంగా కూడాను చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. నేనేదో మిమ్మల్ని పొగడాలని చెప్పడం లేదు కానీ, మీ ఆసక్తి రెగ్యులర్‌గా ఎవ్రీ సండే ఈవినింగ్ మంచి పరిచర్య, మంచి సహవాసం అందరూ కలిసి మన వినీత్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం చూసినప్పుడు ఏ భేదం లేకుండా పేద పాస్టరు, పెద్ద పాస్టర్ అనేది లేకుండా, ఆ సంఘం, ఈ సంఘం అనేది లేకుండా మంచి సహవాసం. అందుకని ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉండవలని యెహోవా ఆజ్ఞ ఆయను. ఈ ఉదయ కాలంలో మనం స్వరూప కూడా చెప్పింది కదా ఆమె, టీచర్ పోస్ట్ వచ్చింది సార్. ఈరోజు టీచర్ పోస్ట్‌కి ఎంత కాంపిటీషనో. పెద్దోళ్ళకి రాలే. కోచింగులు తీసుకొని ఖర్చు పెట్టినోళ్ళకి రాలే. దేవుని కృప నిజంగా కూడాను ఆయన సన్నిధిలో మనం వెతికినప్పుడు, యథార్థంగా మనం ఉన్నప్పుడు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచినటువంటి దేవుడు. ఇది కూడా ఒక సాక్ష్యం. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం ఇక్కడ ఒక పాజిటివ్ క్యారెక్టర్‌గా హన్నా ఉంది. నెగెటివ్ క్యారెక్టర్‌గా ప్రవక్త అయిన ఏలీ కూడా ఉన్నాడు. ఏలీ వృద్ధుడయ్యుండన ఇక్కడ 21వ వచనంలో మనం చూసాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలు కనెను. అయితే, అయితే అనేటువంటి మాట అక్కడ ఒక భావాన్ని సెపరేట్ చేస్తుంది. 2 భాగాలు చేస్తుంది మొదటి భాగం. అయితే అంటే ఆ మొదటి భాగంతో సంబంధం లేదు. అయితే బాలుడు అగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. యెహోవా సన్నిధిని ఉండడం కాదు గానీ ఎదుగుచూ ఉండెననేటువంటి మాట మనల్ని పట్టుకోవాలి. అయితే వారందరూ హన్నాతో ఉన్నారు. బాలుడగు సమూయేలు మాత్రము దేవుని సన్నిధిని ఉండడం, ఎదుగుచుండడం 2 విషయాలున్నాయి ఇక్కడ. ఆయన సన్నిధిలో ఉండడం, ప్రార్థన చేయడం, వాక్యం వినడం, అటెండ్ కావడం, దేవుని సేవలో ముందుకు సాగడం, ఇవన్నీ ఒక ఎత్తైతే మన ఎదుగుదల అనేది రెండోది. ఇందాక నేను స్వరూప లీడ్ చేసినప్పుడు స్వరూపే గదా! యెస్. మంచి మెచ్యూరిటీ వచ్చిందమ్మా. అంటే ప్రోగ్రెస్ వచ్చింది. చక్కగా లీడ్ చేసావు. అంతకుముందు చూస్తుంటే కొంత తేడాలున్నాయి. ఎదుగుదల. నీ భక్తి జీవితంలో ఎదుగుదల. నీ విశ్వాస జీవితంలో ఎదుగుదల. నీ ప్రార్థనలో ఎదుగుదల. ప్రేమను చూపించడంలో ఎదుగుదల. పరిశుద్ధతను కాపాడడంలో ఎదుగుదల. ప్రోగ్రెస్. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల క్రితం ఒకడిని చూసినప్పుడు వాడు ఒక 3 అడుగులున్నాడు. తర్వాత ఒక 4 సంవత్సరాలు చూస్తే 3 అడుగులే ఉన్నాడు. తర్వాత 3 సంవత్సరాలు 3 అడుగులు ఏమంటారు వాడిని మీరే అంటారా? చెప్పండి. ఒరేయ్! మరుగుజ్జోడా అంటారు. మనం అనమా? భక్తి జీవితంలో కూడా అంతే. మరుగుజ్జుతనం. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత దయ చూపుతున్నాడో, దేవుడు ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడో,
మనం విని దాన్ని పోగొట్టుకుంటే కాదు గానీ, ఎదుగుదల ఈరోజు ముఖ్యమైన పాయింట్ నేను దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మీతో పంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే నా ఆశ, దేవుని సన్నిధి నుంచి పొందుకోవడం. దేవుని సన్నిధిలో ఎదగడం. దేవుని కొరకు ఎదగడం అనేటువంటి దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. కాబట్టి మన పిల్లలు ఎదగాలి దేనిలో? ఈరోజు భయంకరమైనటువంటి నా మెసేజ్‌లో కనీసం ఒక 2, 3 నిమిషాలు మినిమమ్ నేను యూత్‌ని జ్ఞాపకం చేస్తూ ఉంటా. అది మన బాధ్యత. మనం వారిని ప్రక్కన పెడితే భవిష్యత్తులో పిల్లర్స్ వాళ్ళే. వారే దేవుని సంఘం. వారే దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా రూపాంతరం చెందాలి. హన్నా ఎలా చేసింది అలాగా. ఈరోజు యూత్ అనేటువంటి యవ్వన బిడ్డలు ముఖ్యంగా ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి చాలా అత్యంత ప్రమాదంలో ఉన్నారు. హింసలు, హత్యలు, డ్రగ్సు ఎంతో భయంకరం. ఒక కాలేజీలో నేను గమనించిందేంటంటే, ఇందులో ఉంచుకోకపోతే దయ్యపు సన్నిధికి వారు వెళ్ళే ప్రమాదం ఉంది. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎదగకపోతే దయ్యపు సన్నిధిలో ఎదిగేటువంటి వారుగా ఉంటారు. అత్యంత ప్రమాదకరం. అత్యంత ప్రమాదకరం. నేర్చుకుందాం మనం. బలపడదాం మనం. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దివ్యమైన వాక్యం ద్వారా, శక్తి కలిగిన వాక్యం ద్వారా. ఇక్కడ చూడండి ఏలీ నిర్లక్ష్యము, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు అసలు చెప్పాలంటే కూడా భయమేస్తా ఉంది. పాప కార్యములు చేసిన వారు, చెడ్డ కార్యములు చేసిన వారు. 26వ వచనానికొస్తే, బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఏలీ కుమారులని ఒక మాట చెప్పారు, దుర్మార్గులైనటువంటి ఏలీ కుమారులు. అయితే ఇంకనూ స్టిల్ బాలుడైన సమూయేలు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మొట్టమొదట ఎదుగుచుండెను, రెండవదిగా వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుట, దేవుని సన్నిధి, ఎదుగుట, వర్ధిల్లుట. దట్ ఈస్ ద సీక్వెన్స్. ఎదగడం మాత్రమే కాదు, వర్ధిల్లుట అనేది మన జీవితంలో మనం చూడాలి సుమా. ఆత్మలో వర్ధిల్లటం, దేవుని కొరకు వర్ధిల్లటం. ఈ లోకం సంపద కూడా సంపాదించుకోవచ్చు, వర్ధిల్లొచ్చు. ఏమి దౌర్భాగ్యంగా దేవుడు దరిద్రం ఉండటానికి దేవుడు మనల్ని ఏం పిలవలేడు. అది తప్పది. మన బిడ్డలను మనం ఎలాగ అనుకుంటాం? వాడు పెరిగి పెద్దవాడే మంచి జీవితం జీవించాలనుకోమా? మంచి బట్టలేసుకోవాలనుకోమా? మంచి వాల్యుబుల్ జీవితం అనుకోవాలి. దేవుడు కూడా అంతే. అందుకని ఆయన అన్నాడు, మొట్టమొదట మీరు చేయవలసింది ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు సమకూర్చబడతాయి. మొట్టమొదట ఆయన రాజ్యమును, నీతిని వెతికినప్పుడు అవన్నీ వస్తాయి. ఎక్కడికి పోవు, దేవుడు ఇస్తాడు. వర్ధిల్లుట, దేవుని దయయందును మనుషుల దయయందును బాలుడైన సమూయేలు వర్ధిల్లుట. దీనికి అంతటికి కారణం హన్నా పాత్ర లేదా? హన్నా బాధ్యత లేదా? హన్నా త్యాగం లేదా? హన్నా ప్రార్థనా శక్తి లేదా? యెస్. కాబట్టి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. సంవత్సరాలు గతించుతూ ఉన్నాయి. వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇయర్ బై ఇయర్ వెళ్ళిపోతూ ఉంది. మీటింగ్ మీద మీటింగ్ జరిగిపోతూ ఉంది. ఉదయకాల ప్రార్థనలో మెసేజ్ మీద మెసేజ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే మనలో ఆ ఫలితం ఏం కనపడుతుంది? మనలో ఆ మార్పు ఏమన్నా కనపడుతూ ఉందా? ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకోవాల్సిన వారంగా మనం ఉంటాం. పిల్లవాడు యూనిట్ టెస్ట్‌లో 30కి ఒక 10 మార్కులో, 15 మార్కులు తెస్తే మండిపోద్ది తల్లిదండ్రులకి. మీ బిడ్డల గురించి మీరు ఆలోచించడం లేదా? నెత్తిన పెట్టుకొని వాడికి ఏదైనా మంచిగా ఒరేయ్ 30 మార్కులు 10 మార్కులు తెచ్చుకున్నావు కదని చెప్పి చాక్లెట్ కొనిస్తారా? రెండో యూనిట్ టెస్ట్‌లో కూడాను 11 మార్కులే వచ్చాయి 30కి. ఒక్క మార్కు పెరిగింది. ఎంత కోపమొస్తది?
లేదు అసలు రాలేదు. అదే పదే చెయ్యి. ఎంత కోపమొస్తది? లక్షలు పెడుతున్నారు ఈరోజు. మా పిల్లలకు చదువు కావాలి, చదువు కావాలని. పేదవాళ్ళు సైతం లక్షలు. ఈరోజు నా దగ్గరికి ఎన్నో వాక్యము చేత ఆయన పోషిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా శక్తి రాకపోతే, బలం రాకపోతే, మన సాక్ష్యాలు మారకపోతే, మన స్వభావం మారకపోతే ఇంకెంత కాలం? ఇంకెంత కాలం? ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీరు జ్ఞాపకం జేసుకోండి. ఇదేదో మన సెలబ్రేషన్ లాగా ఎళ్ళకుండడం మంచిది. దేవుని కొరకు ప్రభువా నేను ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అనేక మందికి నేను దీవెనకరమైన వ్యక్తిగా నేనుండాలి. అనేక మందికి మిమ్మల్ని చూపించేటువంటి వ్యక్తిగా నేనుండాలి. ఇది నా నుంచి మీరు కోరుకుంటున్నారు ప్రభువా. ఇది నా ఆశ కావాలి. నా పరుగు కావాలి. ఇలాంటి మంచి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు నిజంగా దేవునికి మనం ఒక శ్రేష్టమైన పాత్రలుగా మనం ఉండగలుగుతాం. ఈరోజు నేను ఇంకొక చిన్న పాత్ర గురించి కూడా చెప్పదలుచుకున్నా. స్త్రీలే. ఎస్తేరు అనాథగా పెరిగింది. అక్కడ తల్లిదండ్రులు లేకపోతే ఒక బిడ్డ మరి ఎదుగుదల ఎలాగా ఉంటుందో చెప్పండి. కానీ ఆమెకి దేవుడిచ్చిన గొప్ప సోర్స్ ఏంటనంటే, తన పినతండ్రి మొర్దెకై మంచిగా పెంచాడు. దేవుని యందు భయభక్తులతో పెంచాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్తూ పెంచాడు. అలా పెరిగింది ఆ బిడ్డ. కనుక యవ్వన ఆశలు కాదు గాని, దేవుని కొరకు పవిత్రంగా ఉండాలన్న ఆశ కలిగిన బిడ్డగా ఎదిగింది, పెరిగింది. రాణిగా అప్‌గ్రేడ్ చేశాడు దేవుడు. సింహాసనం ఇచ్చాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఆమెలో దేవుని కొరకు అనేటువంటి ఆశ చావలేదు. మొర్దెకై వచ్చి, "అమ్మా రాణి, నువ్వు రాణివయ్యున్నావు. దేవుడు ఒకవేళ నిన్ను దీని కోసమే తీసుకొని వచ్చాడేమో." స్వరూపకి ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. టీచర్‌గా నీ చేతి కింద అనేక మంది బిడ్డలొస్తారు. ఒక రిలీజియస్ మైండ్‌తో చెప్పవాక. అక్కడ నువ్వు ఆ బిడ్డని చక్కగా మంచి బిడ్డలుగా తీర్చేటువంటి ఆ గొప్ప అవకాశం దేవుడిచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుని శక్తి కలిగినటువంటి మాటలు, చిన్న చిన్న మాటలు వాళ్ళ హృదయాల్లో విత్తనం. జాగ్రత్త సుమా! ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ నువ్వు ఇదే చాలనుకుని రాణిగా నువ్వు మర్చిపోతే దేవుడు యూదులకు రక్షణ ఇంకో దగ్గర నుంచి తీసుకొని వస్తాడు. దేవుని ప్రణాళిక ఆగదు. ఈరోజు ఒకవేళ మనం వెనక అడుగేసామనుకో దేవుడు ఇంకొకరికి ఇస్తాడు అవకాశం. అల్లూరులో దేవుని కొరకు సాక్షిగా నువ్వు నిలబడాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చి నువ్వు పోగొట్టుకుంటే దేవుడు ఇంకొకరు నిలబెడతాడు సాక్షిగా. మనం అవకాశం అదే అంటాడు మొర్దెకై. ఎస్తేర్ అలర్ట్ అయింది. వెంటనే నశించినా పర్వాలేదు నేను. మంచి డైలాగ్ అది. మంచి నిర్ణయం. నేను రాజు సన్నిధికెళ్తున్నా. ఈ సమయంలో ఎళ్ళకూడదు. కానీ నేనెళ్తున్నా. ఐ విల్ ఎంటర్. ప్రేయర్ చేయండి నా కోసం. నేను నశించినా పర్లేదు. నా దేవుని కార్యం, నా దేవుని ప్రజలు. ఇది మనకు కావాల్సింది. శ్రేష్టమైన పాత్ర. యెస్. రాజు యొక్క ఆజ్ఞను మించినటువంటి విశ్వాసం ఎస్తేరు చూపించి యూదులందరిని కూడా రక్షించుకుంది. కనుక అనాథని దేవుడు యూదులను రక్షించేటువంటి ఒక విడుదలకర్తగా చేశాడు. అది ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్. అది మీరు రూపాంతరము చెందుడి. వాక్యం ఏం చెప్తుంది? మన రూపం మారిపోవాలి. మన అంతరంగం మారిపోవాలి. రూపం అంటే ఏదో కోట్లేసుకొని లేకపోతే ఇంకొక రకంగా కనపడడం కాదు. అంతరంగం మారాలి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. దేవుడు అందుకనే నిన్ను నన్ను పిలుచుకున్నాడు, పట్టుకున్నాడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం ఈ శ్రేష్టమైన అంశాలను మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని కొరకు ఎదిగే బిడ్డలుగా, కుటుంబాలుగా, వ్యక్తులంగా, ఆ తర్వాత
మొట్టమొదటి దేవుని సన్నిధిలో కనిపెట్టి పొందుకునే వారంగా మన జీవితాలు. రెండవదిగా దేవుని సన్నిధిలో మనం ఎదిగేటువంటి కుటుంబాలు, బిడ్డలుగా మనం మనల్ని, మన సంఘాలని. మూడోదిగా అభివృద్ధి చెందేటువంటి అనుభవం దేవుడిస్తాడు ఖచ్చితంగా. ఆ అనుభవంలోనికి రావాలని ఒక వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా ఈ యొక్క ప్రోగ్రెస్‌లోకి మనకు రావాలని ఉదయకాలంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ దిశగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. 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 మీ ఘనమైన పాదలకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సర్వశక్తిమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశంను సృజించిన పరులకు కొన్ని స్తోత్రాలు వందనములు ప్రభువా. నైనా రాత్రి కలసం ప్రేమించి కాపాడి మరొక నూతన దినాన్నిచ్చి తండ్రి ఈ దినం చూడగలిగిన కృపనిచ్చినకే స్తోత్రాలు వందనములు ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం తండ్రి. మరి నాయన ఈ దినం ప్రభువా మరి తండ్రి నీ దాసుడు మరి అయ్యగారు వరప్రసాద్ గారు ప్రభువా మరి నీ యొక్క దైవ గ్రంథంలో కొన్ని మాటలు ప్రభా, విలువైన మాటలు తండ్రి మా జీవితాలలో ప్రభా, మరి దాన్ని ఎట్లా కార్యసాధనం చేసుకోవాలో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగం నుండి స్తోత్రాలు వందనాలు తెలుస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ప్రభా మీరు ఉదయకాలంలో ప్రభా మరి అన్న గురించి ప్రభా సమయాన్ని ఏ విధంగా పెంచాలన్న ప్రభా తండ్రి మరి నైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగమును ఒకటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఏమే తండ్రి ఈనాడు అనేకులు తల్లిదండ్రులు ప్రభువా అయినా నీ కొరకు పెంచేవారిగా లేరు. వాడు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ ప్రభా నీ కొరకు పెంచి ప్రభా మరి నైనా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలని మరి అలాంటి దృక్పథంతో ఈనాడు కుటుంబంలో తల్లిదండ్రులు లేరు ప్రభా. మరి తండ్రి నైనా అన్న అయితే ప్రభా తన కుమారుని ప్రభా ఎన్నో మరి తండ్రి ఆ యొక్క నింద అవమానాన్ని భరిస్తూ ప్రభా పిల్లలు లేమితనని అలాంటి పరిస్థితుల్లో ప్రభా నాకు ఇస్తే నీకు ఇస్తా అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నది. అలాంటి తీర్మానంలో ప్రభా మా కుటుంబాలు మేము ఉన్నట్లు కృపానుగ్రహించవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను. దయల తండ్రి నిజంగా ప్రభా మరి ఈనాడు అనేక కుటుంబాలకు పిల్లలు ఏ విధంగా పెంచాలనో ప్రభా మరి మీరు నేర్పించండి. మీరు వేసిన జ్ఞానం అనుగ్రహించవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. బిడ్డలు ప్రభా మరి తల్లిదండ్రుల మాటలు లోబడి ప్రభా ఆనాడు మరి వాళ్ళు విడిచిన వెంటనే ప్రభా మరి అన్న మరి దేవుని సేవకుని దగ్గర మందిరం నిలుస్తూ వచ్చింది. అలాగా ప్రభానైనా మా పిల్లలను పెంచుకునేదానికి తండ్రి మీరే కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మరి తల్లి గర్భమున రూపింపడం మునిపి మీరు ఎరిగిన దేవుడు తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి సమయంలో అంతకంత మీరు ఆశీర్వదిస్తున్నాడు తన సేవకునిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించేవానిగా మీరు చేస్తూ వచ్చినారు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు విడిచిపెట్టే దేవుడు కదని మీ సన్నిధిలో ఉదయకాలంలో మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్తోత్రాలు వందనములు ప్రభా. మరి ఏస్తేనే కూడా జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అందుకొరకే మరి రాణిగా అక్కడగా చేర్చబడిందా నైనా సేవల ప్రభా మరి తండ్రి మరి బ్రతకటానికి మరి సేవకు వెళ్తా ఉన్నారు ప్రభా. నీ రాజ్యాన్ని నీతిని వెతికి ప్రభా నాయన సంఘాలు కట్టేదానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో ప్రభా ఈనాడు ఉంటా ఉంది తండ్రి. సంఘాలు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు పనికొచ్చే వారంగా మీ కృపను గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కృప చూపించిన సహాయం దైవ సేవకులు ప్రభా మీ సన్నిధిలో లేరని ఒప్పుకోవాల్సినది ప్రభా. మేము కూడా ప్రభా ఆయన మా జీవితంలో చక్కపరచవలసిన ప్రార్థన చేసుకుంటాను తను మోసాను ప్రభా నాయన. మరి తండ్రి నా కొరకు పాలిచ్చి పెంచని రాని అంటూ వచ్చింది ప్రభా. అయితే ఆ అనేక మందిని ప్రభా ఇశ్రాయేలు ప్రజలను నడిపించేవాడిగా ప్రభా మోసం తీసుకొని ఇస్తారు. అలాంటి వారినిగా ప్రభా మీరు లేకపోనిలో ప్రార్థన చేసుకుంటాం దయగల తండ్రి. ప్రేమల ప్రభా మరి యేసేపు జీవితం మాకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. నైనా చిన్నప్పటి అంటే ప్రభా యేసేపు నీ యందు భయం భక్తి కలిగిన వాడు, పెద్దయిన తర్వాత కూడా పాపం కూడా విసర్జించిన వాడు తండ్రి. నీ యందు విశ్వాసం మంచి జీవించినప్పుడు ప్రభా మరి ఎంతో ఉన్నతమైన స్థాయిలో మీరు యేసేపును కూడా మరి ప్రధానమంత్రిగా చేస్తున్నారు, ఎస్తేరును రాణిగా చేస్తున్నారు తండ్రి. అయితే ప్రభా మరి నైనా మేము నీ వైపు చూడక తండ్రి సాగిపోలేక ప్రభా మరి ఇక్కడనే నిలబడిపోతా ఉన్నాం
నైనా తండ్రి పడిపోయేవారు ఉంటారు, చెడిపోయేవారు ఉంటారు ప్రజలు. అలాంటి ప్రజలను ప్రభావ మీరు మరొక్కసారి తండ్రి ఈ వాక్య లేఖన భాగంల ద్వారా మీరు అనేక హృదయాలతో మీరు మాట్లాడిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటాను ప్రభా. నిజంగా ప్రభా నేను అనేక సార్లు మరి తిరుపతి సిస్టర్ గారిని కూడా ప్రభా మరి వింటా ఉన్నాం. మరి ఆ సిస్టర్ని చూడలేదు ప్రభా. ఆమె జీవితాన్ని కూడా ప్రభా ఎంతో ప్రభా మీ ఎందుకు భయభక్తితో కాపాడుకుంటూ వస్తుంది తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారు మీరు విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభా మరొకసారి ప్రభా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ప్రభా ఆమెకు మీ ఉన్నతమైన స్థానంలో మీ బహుమానంలో తీసి ఇచ్చిన ఆ యొక్క ఉద్యోగాన్ని బట్టి కూడా స్తోత్రాలు వందనాలు తండ్రి. మరి నాయన ఇంతవరకు మీరు కాపాడుకుంటూ వచ్చినారు, ఇక మీరు కాపాడుకుంటూ రావాల్సిన ప్రార్థన చేస్తారు. నిజంగా ప్రభా తన స్కూల్ స్టడీస్లో మా అయ్యగారు ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రభా మరి దాన్ని చిన్న చిన్న విత్తనాలు విత్తాల. ఎందుకంటే మరి మోసే మాదిరి రాణిపించినట్టు ప్రభా ఈ చిన్న బాలుడు నలవడు సంతులు నేర్పువాడు పెద్దన తర్వాత తొలగిపోవడానికి చెప్పి కొన్ని విత్తనాలు స్థలిత ప్రభా వారిని ఫలించే వారి స్థితుల్లో మరి ఇప్పుడు వారి రాకపో దాన్ని ఎలా చెప్పాలి నిజమే ప్రభా. అలాంటి పరిస్థితులు మరి ఈ వాక్యం విత్తాలను ప్రభా ఆయన ప్రవక్తులు కానీ బోధకులను పరిచయాలను ఈమె క్రైస్తవ బోధకులుగా ఉంది. ఉదయకాలం మరొకసారి ప్రార్థించడం ఈ శివటిని మరి ఆదరణ సభ్యులందరినీ ఒకటి స్తోత్రాలు అనేకులతో ప్రభా మరి పాటలు పాడడం కాదు, మరి వాక్యం చెప్పి బోధించడం కాదు కానీ ప్రభా హృదయంలో క్రీస్తుని చేర్చుకొని ప్రభా నీ కొరకు జీవించటకు నీ కృప అనుగ్రహించడం ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కృప చూపించుకుని సహాయం చేయము అయినా మరి తండ్రి సమయంలో వదిలే ప్రభా దేవుని సునిలో ఎదుగుతూ ఉండుటకు తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి తల్లిదండ్రులకు వీళ్ళకి నేర్పించడానికి సహాయం చేయవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మరి నాయన ఇంతవరకు వాక్యం విన్నారు తండ్రి. నానాడు యూస్ పెట్టి అభివృద్ధి పరచవలసిన ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తండ్రి. మరొకసారి ప్రభా ఈ పరిచయం వినిసాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా తండ్రి. మరి ఆయన కూడా గర్భంలో రూపింపు కునుపు మరి ఏర్పరచుకున్నారు తండ్రి. తన చేసే జీవితం మీలో ముగించుటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ తండ్రి సమస్తము ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటూ తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.